గతంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి రంగా థియేటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నీళ్ల మంత్రి ఉన్నప్పటికీ నీటి ప్రాజెక్టు కూడా కట్టలేదని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్, ఇళ్లు, పెన్షన్లు, స్కూల్స్ వంటి అంశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం జాగృతి పోరాడిందని, గిరిజన భూముల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి అన్యాయం చేశాయని ఆరోపించారు. రానున్న ఎమ్మెల్యే ఎన్నికలలో జాగృతి శక్తిగా ఎదిగి ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తారని కవిత స్పష్టం చేశారు. ఇవాళ హుజూర్ నగర్ లో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రతి జిల్లాకు వెళుతూ అక్కడ 2 రోజులు ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఇవాళ పొద్దున వాళ్ళు పోనిచ్చేయడం సూర్యాపేటకు సంబంధించి మనం తుంగతుర్తిలో నిన్న ఎంటర్ అయి ఇవాళ సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్ కి మరి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లా అంతా ఎక్కడ పర్యటన చేసినా కూడా మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు. ఏవైతే హామీలు ఉన్నాయో, ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని సాధించడానికి తెలంగాణ జాగృతి ఇవాళ కంకణం కట్టుకొని బయలుదేరింది. అదేవిధంగా మరి చాలా మందికి తెలంగాణ వారికి ఇంకా తీరనటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ వచ్చిందా అంటే ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉన్నది. మరి ఇంకొక పక్క కనీస అవసరాలైనటువంటి ఇల్లు కానీ, ఉద్యోగం కానీ, మన పిల్లలకు సరైన చదువులు కానీ వచ్చినాయంటే ప్రశ్నగానే మిగిలింది. ఇదే హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు 2000 ఇండ్లు కడితే అవి ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నాయి. అవి ఇప్పటి వరకు కూడా ఇచ్చుడే లేదు. మరి హుజూర్ నగర్లో అందరికీ మేడలు, మిద్దెలు ఉన్నాయేమో నాకు తెలియదు. ఎందుకు 2000 ఇండ్లు పేదవాళ్ళకి కట్టినవి అట్లనే దాచుకుంటున్నారో నాకు తెలియదు. మరి ఇప్పుడన్నా మళ్ళా మంత్రి అయినారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇవాళ హుజూర్ నగర్ లో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం. బాపట్ల